మనం గమనిస్తే ఈ సొసైటీలో మంచి వాళ్ళకే కష్టాలు, మంచి వాళ్ళకే అవమానాలు అండ్ మంచి వారికే చాలా ఇబ్బందులు అండ్ మంచి వారికే చాలా బాధలుంటాయి. అసలు మంచిగా ఉండడం తప్ప? అసలు మంచి వాళ్ళగా ఉంటేనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ డౌట్ నాకు చాలా సార్లొచ్చింది. పదండి మంచిగా ఉండడం వల్ల ఎందుకు ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సొస్తుందో చూద్దాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ప్రతిసారిలాగే ఈసారి ఒక మంచి వీడియో. బట్ ఈ వీడియో మోస్ట్‌లీ చాలా కాంట్రోవర్షియల్ వీడియోలాగా అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో నచ్చదు. అండ్ చాలా మందికి ఈ వీడియోని యాక్సెప్ట్ కూడా చేయరు. అండ్ మోస్ట్‌లీ ఈ వీడియో అబ్బాయిల కోసం. వెరీ ఫ్యూ గర్ల్స్ యాక్సెప్ట్ ఇట్. బికాస్ దే నో ద డీప్ మీనింగ్. వాళ్ళకి చాలా డీప్ మీనింగ్ తెలుసు. వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్‌లీ మనలో ఉండే ప్రతి అబ్బాయికి ఇది చాలా చాలా అవసరం. ఈ ఒక్క క్వాలిటీయే ఈ సమాజంలో హైయెస్ట్ పొజిషన్‌కి తీసుకెళ్ళే లీడర్స్ అందరికి ఈ క్వాలిటీ ఉంటది. రైట్ ఫ్రమ్ ద ఆఫీసర్స్, రైట్ ఫ్రమ్ ద మేనేజర్స్, రైట్ ఫ్రమ్ ద పొలిటీషియన్స్, రైట్ ఫ్రమ్ ద బిజినెస్ మాన్స్, రైట్ ఫ్రమ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్. ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఎవ్వరున్నా వాళ్ళ లోపట ఈ హాబిట్ డెఫినిట్‌గా ఉంటది. అదేంటంటే మనం గమనిస్తే వాళ్ళందరూ నైస్ గైస్ కాదు. దే ఆర్ నాట్ నైస్ పీపుల్. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అసలు నైస్‌కి, గుడ్‌కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఒక నైస్ పర్సన్‌కి, ఒక గుడ్ మ్యాన్‌కి ఉండే డిఫరెన్స్ ఏంటి? అండ్ మనము ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు. యూ వాంట్ టు బికమ్ ఎ నైస్ మ్యాన్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ మ్యాన్. సో, యాక్చువల్‌గా మనం ఇప్పుడు నైస్ గాయ్ అంటే ఎవరో ఒకసారి డీటెయిల్‌గా సైకాలజికల్‌గా చూద్దాం. అసలు నైస్ గాయ్ అంటే ఎవరు? ఫస్ట్ ఎక్కడన్నా ఆర్గ్యుమెంట్ వచ్చినా, ఎక్కడన్నా ఇబ్బందికరమైన సిట్యుయేషన్ వచ్చినా, ఆ నైస్ గాయ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తాడు. కొన్ని కొన్ని సార్లు వాడికి నచ్చకపోయినా యెస్ అని ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే నో అని చెప్తే ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తదేమో అనే భయానికి హి సేస్ యెస్ అండ్ హి ట్రైస్ టు గో అవే ఫ్రమ్ ద సిట్యుయేషన్. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్ట్రాంగ్‌గా నిలబడి యెస్ నాకు నచ్చలేదు అని ఏది చెప్పడు. ప్రతిదాన్ని కాంప్రమైజ్ అవ్వకుంటా పోతుంటాడు. కనబడ్డే ప్రతి ఒక్కరికి వాడు టైమ్ ఇస్తుంటాడు. వాడు ఎనర్జీ ఇస్తుంటాడు. సో, ఇవన్నీ చేస్తూ తనేమనుకుంటాడంటే నేను నైస్‌గా ఉంటే నన్నందరూ లైక్ చేస్తారనుకుంటాడు. యెస్! హి ఈస్ కరెక్ట్. నువ్వు నైస్‌గా ఉన్నప్పుడు అందరూ నిన్ను లైక్ చేస్తారు. బట్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్? మనకేం కావాలి? జనాలు మనల్ని లైక్ జేయడం గావాలా? లేకపోతే జనాలు మనల్ని రెస్పెక్ట్ జేయడం గావాలా? వి నీడ్ టు ఫోకస్ ఆన్ థట్. సో, నైస్ గాయ్ అనేవాడేంటంటే, ఈ లైక్స్‌ని చేజ్ జేస్తాడు. నేను నైస్‌గా ఉంటే అందరూ నన్ను లైక్ చేస్తారు. యెస్! యూ విల్ బి లైక్డ్. ఇన్ ద సేమ్ వే యూ విల్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆల్సో. ఎందుకంటే నువ్వేం పీకలేవని వాళ్ళకి తెలుసు కాబట్టి. నిన్ను పెద్దగా కన్సిడర్ జేయరు. అదే ఇఫ్ యూ ట్రై టు బికమ్ ఎ గుడ్ మ్యాన్. యాక్చువల్‌గా వాట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్ మీన్స్? హి నోస్. గుడ్ మ్యాన్‌కి క్లియర్‌గా తెలుసు. ఎక్కడ సాఫ్ట్‌గుండాలి, ఎక్కడ హార్ష్‌గుండాలి, ఎక్కడ హార్డ్‌గుండాలనేది. హి కెన్ మౌల్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద సిట్యుయేషన్స్. అక్కడ సిట్యుయేషన్ ఏది డిమాండ్ చేస్తే, అలాగా ఆయన మైండ్‌ని, బాడీని రెడీ చేసుకోగలుగుతాడు. అండ్ ఎ గుడ్ మ్యాన్ హావ్ మెనీ బౌండరీస్. ప్రతి ఒక్కరికెళ్ళి వాళ్ళు టైమ్ ఇవ్వడం గాని, ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి అన్ని విషయాలు మాట్లాడడం గాని చేయడు. హి హాస్ సర్టెన్ బౌండరీస్. ఎవరి దగ్గర ఎంతుండాలి, ఎంత మాట్లాడాలి, ఎంత వరకు ఉండాలనే దాన్ని ఒక గీత గీసి, ఆ గీత ఎవరిని దాటనివ్వకుండా అక్కడి వరకే పెడతాడు. ఒక గుడ్ మ్యాన్ అనేవాడు తనకేదైనా నచ్చలేదంటే నిజంగా నచ్చలేదని చెప్తాడు. గిల్ట్ లేదు, ఇబ్బంది పడడు. నాకు నచ్చలేదా? యెస్ నచ్చలేదు. నాకు నచ్చిందా? యెస్ నచ్చింది. హి హాస్ ఎ వెరీ స్ట్రాంగ్ వ్యూ, వెరీ స్ట్రాంగ్ పాయింట్. అండ్ గుడ్ మ్యాన్ అనేవాడికి అది కరెక్ట్ అనిపించిందంటే తప్పకుండా దాన్ని అటెంప్ట్ చేస్తాడు. ఈవెన్ 100 మంది వద్దురా అని చెప్పినా కూడా అది ఈయన మనసుకి కరెక్ట్ అనిపించింది. యెస్! హీ'ల్ గివ్ ఎన్ అటెంప్ట్ ఫర్ థట్. అదే నైస్ గాయ్ అనేవాడు ఏం చేస్తాడంటే నలుగురు వద్దనగానే నేను ఇది పని చేస్తే వీళ్ళందరూ నాకు మర్యాద ఇయ్యరేమో, వీళ్ళందరూ నన్ను హేట్ చేస్తారేమో అన్న భయానికి వాడికి నచ్చిన పనిని కూడా పక్కబెడతాడు. ఎందుకంటే వీళ్ళందరి చేతిలో లైక్ తెచ్చుకోవడం కోసం. ఒక గుడ్ మ్యాన్ అనేవాడు చాలా కైండ్‌గా, చాలా జనరస్‌గా, చాలా హెల్ప్‌ఫుల్‌గా, చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటాడు. హి ఈస్ నాట్ రూత్‌లెస్. హి ఈస్ నాట్ అరగెంట్. డోంట్ టేక్ ఎ గుడ్ మ్యాన్ యాస్ ఎ రూత్‌లెస్ మ్యాన్ ఆర్ ఎన్ అరగెంట్ మ్యాన్. యాహ్! హి ఈస్ నాట్ బ్యాడ్. హి ఈస్ గుడ్. బట్ హి ఈస్ నాట్ నైస్. ప్రతి యాక్షన్ తను చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి యాక్షన్, ప్రతి ఐడియా, ప్రతి కన్వర్జేషన్‌లో హి విల్ గివ్ హిస్ 100% వితౌట్ ఎనీ హెసిటేషన్. ఏమి హెసిటేషన్ లేకుండా 100% ప్రెజెన్స్‌గా ఉండి ఆ పనిని చేస్తుంటాడు. పనులను ఎట్లా ఎంచుకుంటాడంటే హి ఆల్వేస్ చూస్ ద వర్క్ విచ్ గివ్స్ హిమ్ మోర్ రెస్పెక్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లైక్స్. బట్ ఈ రియల్ దునియా ఏమైపోయిందంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వీటి వల్ల ఒక లైక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నాకెన్ని లైక్స్ వస్తే అంతమంది నన్ను లైక్ చేస్తున్నారు. యెస్! నీకు లైక్స్ వస్తే జనాలు నిన్ను లైక్ చేస్తున్నారు. బట్ నేను లైట్ కూడా తీసుకుంటా. పీపుల్ ఓన్లీ కేర్ సంబడీ హూ ఈస్ రెస్పెక్టెడ్. సో, మనం డిసైడ్ కావాలి. యూ వాన్నా బి లైక్డ్ ఆర్ యూ వాన్నా బి రెస్పెక్టెడ్. నీకు జనాలు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నువ్వు ఒక పర్పస్‌ఫుల్ పర్సన్ లాగా కనపడాలి. చాలా ఇంటెన్షనల్ లైఫ్ లీడ్ చేయాలి. ఎక్కువ మంది జనాల్ని హ్యాపీ చేయడం కోసమో, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమో
నీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తదో దాన్ని పక్కన బెట్టి, వాళ్ళ గురించి ఆలోచిస్తావో, నీకు లైక్ రావచ్చేమో, బట్ జీవితంలో రెస్పెక్ట్ రాదు. అండ్ ఈ సమాజం ఎంత హార్ష్ అంటే, ఎవడినైతే రెస్పెక్ట్ జేయదో వాడిని లెక్కే చేయదు. యాహ్! ట్రూ. నిన్ను లైక్ చేస్తారు కావచ్చేమో, ఆ ఇన్‌స్టింక్ట్ మాత్రమే బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో దే స్టార్ట్ టేకింగ్ ఎంత బచ్చాడు అని లైట్ తీసుకుంటారు. సో, బికమ్ ఎ మ్యాన్, డూ ద యాక్షన్స్ విచ్ గివ్స్ యూ మోర్ రెస్పెక్ట్. అండ్ ఫ్రెండ్స్ విత్ థట్ జనాల అప్రూవల్ కోసం పని చేయకండి. మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సమాజం నుంచి వచ్చే రెస్పెక్ట్ కోసం పని చేయండి. ఐ ఎంకరేజ్ యూ, నెవర్ ఎయిమ్ టు బి ఎ నైస్ మ్యాన్. ఒక నైస్ మ్యాన్‌గా అవ్వడానికి ఎప్పుడు ఏం చేయకండి. Always aim to be a good man by helping others, by keeping boundaries. Yes, friends. Now decide. You want to become a nice man or you want to become a great man or a good man? And society respects and fears the one who is good man, not the nice man. I hope you got it, friends. If you like it and if you don't like it, this is the harsh truth. And మీరు గమనిస్తే నైస్ మ్యాన్ ఎక్కువ డబ్బులు సంపాదించాడు. ఇఫ్ యూ పే అటెన్షన్, గుడ్ మ్యాన్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. If you be like a good man, the chances of you making more money. Jai Hind friends, see you all in the next video. That's all for today.